అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి రైతులకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరి ఖాతాలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 2,000 రూపాయలు, మరికొంతమంది రైతులకి 4,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైంది. వీటితో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ విడుదల చేసినటువంటి బడ్జెట్లో, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భాగంగా రైతులకు ఏదైతే అనౌన్స్ చేశారో 30,000 కోట్ల రూపాయలను ఏదైతే కేటాయించారో, సో వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది రైతులకు సంబంధించి. సో ఈ యొక్క అప్డేట్ను కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్తుంటారు. మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో ఈ పాయింట్స్ కనుక మీరు మిస్ అయిపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీరు ఆ యొక్క అప్డేట్ల ప్రకారం మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో చాలామందికి ఈ విధంగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు వారి ఖాతాలోకి డబ్బులు పడకుండా ఆగిపోయినప్పుడు, అయ్యో నేను ఎందుకు నాకు డబ్బులు పడలేదని చాలామంది బాధపడుతుంటారు. సో ఇలాంటి డబ్బులు పడకుండా ఉండేటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలి అనుకుంటే దయచేసి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేస్తున్నటువంటి డబ్బుల పైన మనకు మరో 2 కొత్త రూల్స్‌ని కూడా జోడించడంతో చాలామంది అనర్హులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మీరు తెలుగు రైతులు గనకైతే మాత్రం వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకనంటే చాలామంది అనర్హులుగా అయ్యేది ఈ యొక్క కొత్త రూల్ వల్ల అయితే ఉంది కాబట్టి, సో మీరు ఈ యొక్క రూల్ కిందకి వచ్చినా సరే మీరు దీని నుంచి బయటకు వచ్చి మీరు పథకానికి అర్హత సాధించాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విషయం అయితే పూర్తిగా కూడా అర్థమైపోతుంది. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్‌గా మీ యొక్క ఫోన్‌కి అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2029 నుంచి ఫిబ్రవరి 24 తర్వాత ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. సో ఈ పథకం వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో 6,000 రూపాయలనైతే ఇస్తుంది. సో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 3 విడతల్లో కలిపి 6,000 రూపాయలని రైతులకు అందిస్తుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి బెనిఫిట్‌ని చాలా రోజుల నుంచి మనకు ఎక్కువ, అంటే పెంచాలి అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వానికి అనేక వినతులైతే ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు మనకు గుడ్ న్యూస్‌నైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ముఖ్యంగా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21 విడతల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేశారు. సో ఒక్కొక్క విడతలో కూడా 2,000 రూపాయల చొప్పున వచ్చింది. అంటే ఇప్పటి వరకు చూస్తే ప్రతి రైతుకి 42,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేవలం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అర్హులకు నేరుగా వారి ఖాతాలలోకి అయితే అందివ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్ అనేది ఏటా తగ్గుతూ వస్తుంది. అంటే డబ్బులు మాత్రం అదే అమౌంట్ అయితే ఉంది, కానీ అర్హులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త రూల్స్ వల్ల చాలామందికి అనర్హత అయితే వస్తూ ఉంది. సో కొత్త రూల్స్ అని ఎందుకన్నానంటే, స్టార్టింగ్‌లో ఈ పథకానికి సంబంధించి దాదాపు 24,00,00,000 మంది రైతులైతే ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో. ఇప్పుడు ఈ స్కీమ్‌కి సంబంధించి మనకు 9,00,00,000 మంది రైతులు మాత్రమే అర్హత సాధించి ఉన్నారు. సో చూడండి, 24 ఎక్కడ, 9 ఎక్కడ? ఎందుకని మధ్యలో ఇంతమందిని భారీగా అనర్హులను చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే, సో చాలామంది రైతులు ఏం చేశారంటే, కుటుంబంలో కుటుంబంలో 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటే వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, వాళ్ళ కొడుకు పేరు మీద కొంచెం, భార్య పేరు మీద కొంచెం, ఈ యొక్క రైతు ఎవరైతే మెయిన్ ఉన్నారు హెడ్, సో ఈయన పేరు మీద కొంచెం, సో ఒక్కొక్కరు 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్‌గా డిస్పాచ్ చేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది భూములైతే సంపాదించుకొని పెట్టుకున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ అనేది పెట్టి
ఫేక్ డాక్యుమెంట్స్ అనేది పెట్టి అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టేది. సో, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిగా ఇన్వాల్వ్ కాదు. జస్ట్ సైడ్ ఇన్వాల్వ్ ఉంటుందనమాట. అంటే కొంచెం సపోర్టింగ్ అయితే చేస్తుంది. రైతుల్ని గుర్తించే పని, అర్హులను గుర్తించే పని అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. డబ్బులు వేసేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. కాబట్టి ఇది కొంచెం సపోర్టింగ్ రోల్ అనేది మా రాష్ట్రంలో ఇంతమంది రైతులున్నారు అని చెప్పి జస్ట్ ఇది వెరిఫై అయితే చేస్తుంది కాబట్టి, గతంలో ఏం చేశారంటే ఒక్కొక్క ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో ప్రభుత్వం తరపున వాళ్ళేం చేశారంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద భూమి అనేది లేకపోయినప్పటికీ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది సృష్టించుకొని వాళ్ళ పేర్ల మీద భూమి ఉన్నట్టు, లేని పేర్లు కూడా ఉన్నట్టు అట్లా కొంతమంది ఏం చేశారంటే ఈ పథకాన్ని తప్పుదోవ పట్టించారు. సో, అప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలివిగా ఆలోచించి ఒక రూల్‌ని అయితే పాస్ చేసింది. సో, ఆ యొక్క రూల్ ఏంటంటే మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఈకేవైసీ చేసుకోవడం. సో, ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకుంటేనే మేము డబ్బులు ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పడంతో ఇట్లాంటి ఫేక్ రాయుళ్ళందరూ కూడా ఎగిరిపోయారు. ఈకేవైసీ అంటే ఆధార్‌తో పీఎం కిసాన్‌కి అనుసంధానం. సో, ఆధార్ కార్డు ఉంటేనే కదా దానికి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుంటారు. ఆధార్ కార్డ్ లేకపోతే ఎలా చేసుకుంటారు? సో, ఆధార్ కార్డ్ చాలామందికి ఫేక్ రాయల్టీకి లేదు కాబట్టి వారందరిని కూడా తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇక్కడ మనకు భారీగా ఈ యొక్క ఈకేవైసీ విధానంతో చాలామంది దాదాపు మనకు చూసారు కదా 9,00,00,000 మందికైతే దాదాపు మనకు 11, 12,00,00,000 మందికైతే దిగిపోయారన్నమాట ఏటా. ఇది అమలు చేసిన తర్వాత అందరూ ఎగిరిపోయారు. సో, తర్వాత 12, 11,00,00,000 మంది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త రూల్‌నైతే పాస్ చేసింది ఇప్పుడు. సో, ఈ యొక్క కొత్త రూల్ ఏంటంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే కలిగి ఉండాలి. సో, ఇది మనకు కలిగి ఉంటేనే మనకు ఈకేవైసీ అయితే పనిచేస్తుంది కాబట్టి వెబ్ ల్యాండింగ్ అనేది ఇది మస్ట్ అండ్ షుడ్ బి మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి ఖచ్చితంగా మీరు ఏదైతే మీ యొక్క ఆధార్ నెంబర్ ఉందో దాన్నైతే లింక్ చేసుకోవాలి. ఇది పక్కన పెడితే ఎన్‌పీసీ మ్యాపింగ్ ఇది కూడా మనం చేసుకుంటాము. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ కలిగి ఉంటేనే డబ్బులొస్తాయి. సో, ఇది కూడా మనం చేసుకుంటాము. అయితే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏంటంటే కుటుంబంలో ఒక్కరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వారందరినీ కూడా హోల్డ్ చేసి పక్కన పెట్టేసింది. సో, ఎందుకు హోల్డ్ చేసిందంటే ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే. సో, ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడనుకోండి, ఒక వ్యక్తి. సో, ఆ వ్యక్తికి దాదాపు 15 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి. ఈ పథకానికి అతను ఎలిజిబుల్ కాదు. ఈ 15 ఎకరాల ల్యాండ్‌ని ఏం చేస్తారంటే ఆయన పేరు మీద 5 ఎకరాలు, వాళ్ళ కొడుకు పేరు మీద 5 ఎకరాలు, భార్య పేరు మీద 5 ఎకరాలు. సో, ఈ విధంగా డిస్పాచ్ చేస్తే మాకు 5 ఎకరాలే ఉందండి అని చెప్పేసి ప్రభుత్వానికి చూపించి అప్లై చేసుకోవచ్చు. సో, ఈ విధానంలో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వారిని తొలగించే పని కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి తీసుకుంది కాబట్టి, ఇప్పుడు కుటుంబంలో ఎక్కువ మంది రైతులున్నారనుకోండి, వాళ్ళకెలా తెలుస్తుంది సార్ అని మీరు నన్ను క్వెషన్ చేయొచ్చు. సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మనకు ఆధార్‌తో ఈజీగా రేషన్ కార్డ్‌కి లింక్ అయిపోయింది. సో, మనం ఆల్రెడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఆధార్ కార్డ్ ఇచ్చి ఈకేవైసీ పూర్తి చేసుకున్నాం. సో, మన ఈ యొక్క ఆధార్ కార్డ్‌ని బేస్ చేసుకొని రేషన్ కార్డ్‌ని ఫైండ్ ఔట్ చేస్తారోళ్ళు. రేషన్ కార్డ్ అయితే అక్కడ మనకు వాళ్ళకి కనిపిస్తుంది. తర్వాత వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా మన ఆధార్ నెంబర్‌ని బేస్ చేసుకొని చూపిస్తుంది. అందుకే ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. మీరు సెపరేట్‌గా ఏ బ్యాంక్ ఇచ్చినా గవర్నమెంట్ తీసుకోదు. మీకు ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే డబ్బులొస్తాయని చెప్పేది. ఇక్కడ మనకేం జరుగుతుందంటే మన ఆధార్‌ని బేస్ చేసుకొని రేషన్ కార్డ్‌ని బయటకు తీస్తారు. సో, ఇక్కడ సిమిలర్‌గా ఒకరికంటే ఎక్కువ మంది రైతులకి ఒకే రేషన్ కార్డ్ గనక చూపించిందనుకోండి, ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వారందరిని ఫైండ్ ఔట్ చేసి పక్కన పెట్టేస్తుంది. సో, ఈ విధంగా మనకు దాదాపు 11,00,00,000 మందికైతే మనకు 12, 13,00,00,000 నుంచి నేరుగా 11,00,00,000 మందికి దిగిపోయారు. రైతులనేవాళ్ళు తగ్గిపోయిందనమాట సంఖ్య. ఇప్పుడు మరో కొత్త రూల్ అనేది ప్రవేశపెట్టడంతో అమాంతం మనకు 9,00,00,000కి చేరుకుంది. సో, మరో కొత్త రూల్ ఏంటంటే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానంలో అర్హుల్ని గుర్తించి అనర్హుల్ని ఏరివేసేందుకు సిద్ధమైంది. సో, ఆ యొక్క కొత్త రూల్ ఏంటంటే ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే రాబోయేటువంటి 22వ విడత కావచ్చు, 23, 24 ఇక్కడి నుంచి మీకు ఎన్ని విడతలు రావాలన్నా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ పని చేసుకోకుండా గనక అంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోకుండా గనక మీరు గనక ఉన్నట్లయితే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి పడుతుంది. చేసుకోకుండా ఉండే వాళ్ళకి పడదు. అప్పుడు మీరు చూస్తూ ఉండాల్సి వస్తుంది. సో, కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్‌ని, ఆధార్ కార్డ్‌ని తీసుకోండి. తర్వాత వచ్చేసి మీరు పట్టాదారు పాస్‌బుక్ కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్‌బుక్ తీసుకోండి. సో, మీరు ఆంధ్ర అయినా సరే పర్లేదు, తెలంగాణ అయినా సరే పర్లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళిపోండి. అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళిపోయేసి వాళ్ళకి చెప్పండి రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మేము అప్లై చేసుకోవాలి సార్ అని. సో, దీనిపైన రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి ఇంకా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 45% మంది ఇప్పటికీ రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. సో, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. రైతు గుర్తింపు నమోదు సంఖ్య చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ ధరకే మనకు ఎరువులు,
విత్తనాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పంట నష్ట పరిహారం కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మనకైతే ఇస్తుంది. వీటితో పాటుగా మనం ఎలాంటి పంట వేస్తున్నాము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అండ్ మనం సాగు చేస్తున్నామా లేక కౌలుకిస్తున్నామా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య తీసుకుంటే డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి కాబట్టి సో మనం ఈజీగా ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అనర్హులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కసారి కూడా ఇప్పుడు 21వ విడత విడుదల చేసింది కదా, అనంతరం 22వ విడతకు వచ్చేటప్పటికి కొన్ని రూల్స్ని మార్చింది. సో 20వ విడత విడుదల చేసినప్పుడు 21కి వచ్చేటప్పటికి మధ్యలో కొన్ని రూల్స్ని యాడ్ చేసింది. సో ఈ విధంగా కొత్త కొత్త రూల్స్ అనేటివి యాడ్ చేస్తూ అనర్హుల్ని ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కొత్త అర్హులనైతే గుర్తించి వారికి మాత్రమే అంటే కొత్త విధానాల్లో అర్హులను గుర్తించి వారికి మాత్రమే పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ విడుదల చేసేందుకు శ్రీకారం అయితే ఎట్టకేలకు చుట్టడం జరిగింది. సో ఇదండి ఫైనల్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు మరో 2 రోజుల్లో నేరుగా ఖాతాలకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులతో విడుదల చేస్తారు. కొంతమంది రైతులకు 4,000 రూపాయలు వస్తాయి, కొంతమంది రైతులకు 2,000 రూపాయలు వస్తాయి. సో 2,000 రూపాయలు ఎవరికి వస్తాయంటే 21వ విడత డబ్బులు ఎవరికైతే పడ్డాయో వాళ్ళకి డైరెక్ట్గా 2,000 రూపాయలు వస్తాయి. ఎవరికైతే లాస్ట్ 21వ విడత డబ్బులు ఈకేవీసీ కారణంగా ఆగిపోయాయో ఈకేవీసీ చేసుకుంటే మీకు 21 + 22 2 విడతలు కలిపి 4,000 రూపాయలు అయితే వస్తాయి. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా మరో 2,000 రూపాయలు అదనంగా జోడించి 8,000 రూపాయలకైతే త్వరలో చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వీడియోనైతే మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. చాలామంది రైతులు దాదాపు దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే వీడియో చూసి తెలియజేస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని కూడా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎదురు చూస్తున్నటువంటి రైతులందరూ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.